విశ్వాసంతో ఇంద్రియ నిగ్రహంతో తీర్థయాత్రలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు మనశుద్ధి కోసం ఏర్పడ్డాయని స్కంద పురాణం పేర్కొంటుంది. దీనివల్ల పాపాలు తొలగుతాయని, పుణ్యాత్ములకు మరింత పుణ్యం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో నెలలో ఒక్కొక్క విశిష్ట గుణాలు నీటికి ఉంటాయి. తీర్థయాత్రల్లో భాగంగా ఆయా పుణ్య జలాల్లో స్నానమాచరించడం వల్ల కొన్ని రోగాలు తొలగుతాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా భగవంతునిపై భక్తిభావం మరింత పెరగడానికి, మానసిక ఉల్లాసానికి తీర్థయాత్రలు తోడ్పడుతున్నాయి. మోసం చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు, దుర్మార్గులు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వారు ఏ తీర్థంలో మునిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే గృహస్థు తన విధులకు వదిలిపెట్టి తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాదని వేదాలు చెబుతున్నాయి. అన్ని మతాలలో తీర్థయాత్రలు ఉన్నాయి. కొందరికి తీర్థయాత్రలు చేయడానికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అయితే మనస్సు, మాట స్వచ్ఛంగా ఉండేవారికి, అహంకారం లేని వారికి, ఉన్నదాంతో సంతృప్తి పడేవారికి తీర్థయాత్రల వల్ల వచ్చే ఫలం సిద్ధిస్తుందని మహాభారతంలోని అరణ్య పర్వం ఉద్ఘాటిస్తుంది.